నిజామాబాద్ బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు టికెట్ ఇవ్వొద్దంటూ ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. అరవింద్కు వ్యతిరేకంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట జగిత్యాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈసారి నిజామాబాద్ ఎంపీ టికెట్ అరవింద్కు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సతీష్ అనే ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. జగిత్యాల నుండి పార్టీ ఆఫీస్ కార్యాలయం కాడికి మేము నిజామాబాద్ ఎంపీ అరవింద్కు నిరసనకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఆయనను మేము 5 సంవత్సరాల ఇక్కడ ఒళ్ళుపై పెట్రోల్ పోసుకొని ఇతర వాటిని కొట్లాడి ఆయనను గెలిపించుకుంటే మా దురదృష్ట పరిస్థితి ఏంటంటే 5 సంవత్సరాల లోపల జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఏ రోజు కూడా ఈ ఎంపీ అభ్యర్థి రాలేడు, ఒకళ్ళని కూడా కలవలేడు. ఈయనకు అహం ఎక్కువ. ఈయన ఎప్పుడు కూడా కార్యకర్తలను చులకన చూస్తాడు, డబ్బుతోండి కొంటే ఏరిపోతారనే విధంగా ఆయన ప్రవర్తన చేస్తూ ఉంటాడు. మేము బాధపడుతూ ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీని కాపాడుకుంటూ ఎన్నో కేసులతోటి ఫ్యామిలీలను వదులుకుంటూ వ్యాపారాలను వదులుకుంటూ మేము ఈ పార్టీని కాపాడుకుంటే పేక మేడల్లాగా ఇవాళ పార్టీని కూలగొట్టే ప్రయత్నం జరుగుతోంది. దాదాపుగా క్రియాశీల సభ్యత్వాలు లేకుండా, సాధారణ సభ్యత్వాలు కూడా లేకుండా ఇవాళ పార్టీలకు బాధ్యతలు అప్పచెప్పి వేరే పార్టీలకు అమ్ముడు పోయడానికి చొరవ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. భాజపా కార్యకర్తలు కూడా ఇప్పుడు కూడా వేరే పార్టీ వేరే వ్యక్తులకు శత్రువులు మెదులుతారు. పార్టీని రక్షించుకోవడానికి ధర్మ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి అన్ని వ్యతిరేక పార్టీలకు మిత్రులుగా ఉండి ఉన్న పార్టీలకు శత్రువులుగా తయారు చేసే పరిస్థితి ఇక్కడ అరవింద్ గారు చేస్తున్నట. ఎంపీ అరవింద్ గారికి తప్ప వేరే ఎవరికి ఇచ్చినా కానీ ఏ పార్టీకి ఇచ్చినా గెలిపి మేము నరేంద్ర మోడీ గారికి ఇక్కడికి వెళ్ళి గిఫ్ట్ పంపిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. జై భారత్ మాతాకి.